రాజా, జలస్వభావం స్వచ్ఛం అంటే శుద్ధం, నీటి స్వచ్ఛంగా ఉంటుంది. మంచినీరు ఎప్పుడు నీకు కనబడుతుంది, కింద దాకా చూస్తే కూడా ట్రాన్స్పరెంట్ అంటాం. తర్వాత స్నిగ్ధం, స్నిగ్ధం అంటే అదే స్వచ్ఛతలోనే ఇంకొక మార్పు, స్నిగ్ధం. మధురం, నీరు తీయగా చక్కగా రుచిగా ఉంటుంది. తర్వాత అది శుద్ధం, శుద్ధమైనది. ఎన్ని లక్షణాలు చెప్తున్నాడో నీటి గురించిన వర్ణన చూడండి. తర్వాత దానికి ఉన్నటువంటి అత్యంత గొప్ప లక్షణం ఏమిటంటే పవిత్రం చేయడం. నువ్వు బాసనలు తోవుతున్నావే అక్క, పొద్దునే లేచి బాసనలు తోవిన తర్వాత అన్నీ వేసి తోవిన తర్వాత దేంతో శుభ్రం చేస్తున్నావు? దాన్ని నీళ్లతో శుభ్రం చేస్తున్నావు, అవునా కాదా? అప్పుడు కానీ మైల తోమిన తర్వాత శుభ్రం అయ్యే దేంతో అవుతోంది? పవిత్రం, దాంతో అవుతుంది. నువ్వు స్నానానికి పెడుతున్నావు, దేంతో పవిత్రం అవుతున్నావు? నువ్వు నీటితోనే పవిత్రం అవుతుంది. కాబట్టి జలం యొక్క లక్షణం ఏంటంటే దానికి ఆవిడ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరినైనా పవిత్రీకరించడం ఆవిడ యొక్క లక్షణం. అంటే ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆత్మబోధ చెప్పడం లక్షణం. సరే, అయినా వాళ్ళకున్న మైలు తీసుకొచ్చి మనకు అంటించడం అది వాళ్ళ దురదృష్టం. కానీ ఆత్మ దగ్గర ఆశ్రమానికి వచ్చినప్పుడు వాడిని శుద్ధీకరించడం, పవిత్రీకరణ చేయడమే ఆశ్రమం యొక్క లక్షణం. జలం చేసే పని కూడా అదే. నీ దగ్గర మైలు ఉంది, ఆ మైలంతా కడిగాలంటే నీరే కావాలి.